రాజన్ వాసుకు స్వాగతం. ఈరోజు ప్రతి ఇంట్లో టీవీలు ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా టీవీ చూస్తే ఆధునిక కాలంలో టీవీలు కొంతమంది మనం ఒక హాల్ తీసుకున్నామండి. హాల్ కానీ చిన్న రూమ్ కానీ, ఇది పడమట వాల్, ఇది దక్షిణ గోడ, ఇది ఉత్తరం, ఇది తూర్పు. తూర్పు నుంచి ఎంట్రన్స్ వచ్చినప్పుడు మనం ఇంట్లోకి వచ్చినప్పుడు టీవీ ఇక్కడ పెడుతుంటాం. టీవీ చాలామంది అంటే డోర్లో నుంచి చూస్తే డైరెక్ట్ టీవీ కనిపిస్తుంది అని చెప్పి టీవీ పెడుతుంటారు పడమటి వాళ్ళు. లేదు, కొంత ఇటు నుంచి వచ్చినాక దక్షిణ గోడకు టీవీ పెడుతుంటారు. దక్షిణంలో ఏముంటుందండి టీవీ? దక్షిణ ద్వారం, దక్షిణ వాళ్ళకు అసలు టీవీ ఉండరాదు, పడమట ఉండరాదు. దక్షిణ స్థానం ఏంది? యమస్థానం. అంటే దక్షిణంలో యమధర్మరాజు, దక్షిణ భాగంలో యమధర్మరాజు స్థానం. అంటే మనం అప్పుడు ఉత్తరం సోఫా వేసుకొని, అంటే ఇక్కడ ఖాళీ ఉండాల్సిన ప్లేస్లేమో సోఫా వేసుకుంటున్నాం. ఇక్కడ సోఫా వేసుకొని యమధర్మరాజు స్థానాన్ని చూస్తున్నాం, మనం టీవీ చూస్తున్నాం. అంటే మనం ఆటోమేటిక్ యమధర్మరాజుని ఆహ్వానించినట్టు అవుతుంది ఇంటికి. అదే పడమట స్థానం ఎవరిది? శనిదేవుడు. పడమట స్థానం శనిదేవుడు. పడమట టీవీ ఉన్నప్పుడు మనం ఇక్కడ తూర్పున కుర్చీ కానీ, సోఫా కానీ, మామూలు కూర్చునే వ్యక్తులు కూడా కానీ, సోఫా కుర్చీ ఏది లేదు, మామూలు కూర్చొని కూడా పడమటకు చూస్తున్నప్పుడు శనిదేవుని ఆహ్వానించినట్టు అవుతుంది. మన ఇంటికి 110% శనిదేవుడు రావడం కామన్ జరుగుతుంది. మనం ప్రతి టీవీ మినిమం ఒక 6 to 7 అవర్స్ చూస్తాం ప్రతిరోజు. మార్నింగ్ కానీ, ఈవినింగ్ కానీ. ఎక్కడ పనికి వెళ్ళి వచ్చినా పొద్దున మార్నింగ్ 6 to 8 వరకు చూస్తారు, ఈవినింగ్ 6 వరకు వచ్చేసినా కూడా 10 వరకు చూస్తారు. అంటే మార్నింగ్ ఒక 2-3 అవర్స్, ఈవినింగ్ ఒక 2-3 అవర్స్ చూడడం వల్ల మనము 24 గంటలు 6 గంటలు ఆ శనిదేవుని ఆహ్వానించడం జరుగుతుంది, లేదా యమధర్మరాజుని ఆహ్వానించడం జరుగుతుంది. కనుక టీవీలు ఇక్కడ నిషేధం. టీవీ ఇటు పెట్టరాదు. ఎందుకు అంటే మనం ఈ వాల్కు మాత్రమే మనం బరువు వేయాలి. బరువు ఇక్కడ దక్షిణం వాళ్ళు బరువు, పడమట వాళ్ళు బరువు. ఈ 2 వాల్స్ బరువు తీసుకుంటాయి. కనుక మనం ఏం చేస్తున్నాము, టీవీ ఇక్కడ తూర్పు కూడా మధ్యం నుంచి ఆగ్నేయం వైపు, అంటే ఈ రూమ్ లో సెంటర్ చేసి సెంటర్ నుంచి ఇటుపక్క తీసుకోవాలి. ఈ రూమ్ ఒక 12 feet ఉందండి. 12 feet లో 6 పోయిన తర్వాతనే ఈ 6 లోనే టీవీ పెట్టాలి. 6 feet. తూర్పు ఆగ్నేయ భాగంలో టీవీ ఉంటే ఎలాంటి రిపేర్స్ చాలా తక్కువ వస్తుంటాయి. మీరు పెట్టి చూడండి. ఒకవేళ ఇక్కడ పడమటి భాగంలో ఉన్నప్పుడు టీవీని తరచు రిపేర్లు అవుతుంటాయి. తరచు రిపేర్లు అయిన టీవీని తీసుకొచ్చి కూడా ఇక్కడ పెట్టండి. తూర్పు ఆగ్నేయ భాగంలో పెట్టండి. ఇక్కడ పడమటిలో ఉన్నప్పుడు నెలకు ఒకసారి రిపేర్కి వెళ్తే ఇక్కడ 5-6 నెలలకు కూడా ఒకసారి రిపేర్కి వెళ్ళదు టీవీ. అంటే ఆ టీవీ మీద ఎఫెక్ట్ అలా ఉంటది. అంటే మనం చూసే విధానం, మనం ఇక్కడ నుండి ఇక్కడ చూస్తున్నాం కనుక మన దృష్టి మొత్తం పడమటి నుంచి తూర్పు ఆగ్నేయం వైపు తిరుగుతుంది, టెల్ట్ అవుతుంది. మన దృష్టి టెల్ట్ కావడం వల్ల ఆ టీవీకి ఎలాంటి డ్యామేజెస్ జరగదు. అదేవిధంగా దక్షిణంలో ఉన్న యమధర్మరాజు, అంటే మనం ఉత్తరం కూర్చొని దక్షిణం చూస్తున్నాం కనుక అది తప్పు. మనం దక్షిణం కూర్చొని ఉత్తరంలో టీవీ పెట్టాలి. ఉత్తర వాయువ్య కూడా. అంటే ఇది ఈ రూమ్ సేమ్ ఇట్లే ఇటు పక్క తీసుకోవాలి. సెంటర్ నుంచి, అంటే సెంటర్ కాదు, ఇక్కడ 3/4 అంటే 12 feet ఉందనుకో, ఇక్కడ ఏంది 4 feet ఇట్స్ పెట్టి 8 అడుగుల్లో టీవీ పెట్టుకోవాలి. అంటే వాయువ్యం సైడు కొద్దిగా ఈశాన్యంలో ఓపెన్ పెట్టుకోవడం, వాయువ్యం సైడ్ జరిపి పెట్టుకోవడం వల్ల మనం దక్షిణాన కూర్చుంటాం. మన బరువు అనేది ఇక్కడ పడుతుంది. మనం ఇక్కడ చెప్పడానికి కారణం ఏంటంటే ఇదంతా ఎందుకంటే ఇక్కడ బరువు ఉండరాదు, ఇక్కడ బరువు ఉండరాదు. ఈ బరువు ఎక్కడ ఉండాలి? మినిమం ఒక 4 మనుషులు కూర్చున్నారంటే 200 kgs బరువు వస్తారు. ఇక్కడ అది వస్తుంది. మన టీవీ ఎంత ఉంటుందంటే ఇప్పుడు అన్ని LCDలు. నువ్వు 32 నుంచి 50, 55, 60 inches టీవీ తీసుకున్నా 20 kgల కన్నా బరువు ఉండదు. 20 kgలు ఎక్కువనా, 100 kgs ఎక్కువనా? 100 kg ఎక్కువ. మనం 4 members చూస్తుంటే 200 kg. మినిమం ఇంట్లో 2 members చూసినా 100 kgs ఉంటుంది. పై ఇక్కడ సోఫా బరువు ఉంటుంది. ఇక్కడ కబోర్డ్స్, ఓన్లీ కబోర్డు,
ఆ కబోర్డ్ కూడా వుడ్తో, ఓన్లీ వుడ్తో గోడకు మాత్రమే వేలాడ తీయాలి. మరి ఏదో వాస్తు నిపుణులు రాజన్ వాస్తు ద్వారా చెప్పారు, ఉత్తరం గోడకు సెల్ఫ్లు సిమెంట్ దిమ్మలు వేసుకుంటాము, 4 ఇంచుల పిల్లర్ కట్టుకొని దానికి దిమ్మలు పెట్టి షో చేస్తాము. లేదా తూర్పు వాళ్ళకు పిల్లర్స్, ఎందుకంటే నేను మేస్త్రినే, నాకు తెలుసు, పిల్లర్లు వేస్తారు, సిమెంట్ బల్లాలు అంటే సిమెంట్ బల్లా అంటే సెల్ఫ్ వేసి పెట్టి సెల్ఫ్ మీద టీవీ పెడతారు. అది తప్పు, చాలా అలా పెట్టరాదు. తూర్పు ఉత్తర వాల్స్ మాత్రమే టీవీ పెట్టాలి. టీవీకి ఓన్లీ వాల్ బోర్డ్ ఖాళీ గోడకు తగిలిచ్చే విధానంగానే ఉండాలి. కింద నుంచి ఎలాంటి పిల్లర్స్ ఉండరాదు. ఒకవేళ కరెంటు దానికి ఇప్పుడు రెగ్యులేటర్ కానీ ప్లస్ డిష్ వస్తుంటాయి కదా, అవి పెట్టుకోవడం చిన్న ఎంత ఒక 2 ఫీట్ బై ఒక 1 ఫీట్, ఒక 2 ఫీట్ అంత ఒక బల్ల ఎక్కించి గోడకు చేసుకొని పెట్టుకొని దీనిపైన అమర్చుకొని ఈ పైన టీవీ ఉండాలి. ఇది టీవీ, ఇది రిమోట్స్ ప్లస్ దానికి సంబంధించిన డిష్కు సంబంధించిన ఐటమ్స్ ఇక్కడ పెట్టుకోవాలి, టీవీ ఇక్కడ ఉండాలి. అలాంటప్పుడే ఈ వాళ్ళకు బరువు అనేది పడదు, ఉత్తరం కానీ తూర్పు కానీ. లేదంటే మీరు తూర్పు చెప్పారు, ఉత్తరం చెప్పారు, మేము ఇక్కడ ఒక 10,000 ఇక్కడ ఒక 10,000 పెట్టి 10,000 ఇచ్చి మేస్త్రికి కబోర్డ్స్ చేయించాము, దానివల్ల ఇప్పుడు అనార్థమే జరుగుతుంది మాకంటే అది తప్పు. ఎందుకంటే ఇక్కడ వాల్స్ బరువు తీసుకోవు. తూర్పు ఉత్తర గోడలకు ఎలాంటి బరువులు వేయరాదు. దీనికన్నా ముందు ఒక 2 డేస్ ముందే చెప్పాను నేను కిచెన్ విషయం. కిచెన్లో కూడా ఏం చెప్పాను, తూర్పు వాళ్ళకు ఉత్తర వాళ్ళకు ఎలాంటి పెట్టరాదు. దక్షిణ వాల్ పెట్టాలి, పడమట వాళ్ళకే బరువులు అనేది వేయాలని చెప్పి మీకు ఇంతకుముందు 2 డేస్ బ్యాకే నేను ఒక వీడియోలో చెప్పాను. అది మళ్ళీ చూడండి, రాజన్ వాస్తులో ఉంటుంది కిచెన్ రూమ్ అని. అది మళ్ళీ మీరు సెర్చ్ చేస్తే వస్తుంది. అలాగే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మళ్ళీ చేసుకోండి, గంట సింబల్ కొట్టండి. మీరు లైక్స్ ఇస్తుంటే నాకు ఎంతో తృప్తి ఉంటుంది. మీరు కామెంట్ చేయాలి, ప్రతి ఒక్కటి నాకు కామెంట్ చేయాలి. కామెంట్ చేస్తే అందులో ఎలాంటి తప్పులు ఉన్నాయి, నేను కూడా ఒకటి మిస్టేక్ అయ్యేదో చెప్తా, కానీ అది ఏ విధంగా అయింది అనేది కొద్దిగా నేను మళ్ళీ సరి చేసుకొని మళ్ళీ మీకు రీప్లేస్మెంట్ మళ్ళీ ఒకటి కొత్త వీడియో చేసి పెట్టగలుగుతా. నేను మరీ వీడియోలు చేస్తుంటేనే నాకు కొద్దిగా లాభదాయకంగా ఉంటుంది, మీకు కూడా కొన్ని విషయాలు తెలుస్తుంటాయి. టీవీ ఎప్పుడు ఇక్కడే పెట్టాలి, సోఫాలు ఇక్కడే పెట్టాలి. దక్షిణము పరమట వాళ్ళకి సోఫాలు కానీ కుర్చీలు కానీ, కొన్ని ఇళ్లలో చిన్న మంచం ఉంటుంది, దివాన్ కట్ అంటారు దాన్ని. ఆ దివాన్ కట్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ పరమట వాళ్ళు కానీ దక్షిణ వాళ్ళు కానీ దివాన్ కట్ వేసుకోవచ్చు. దానివల్ల ఏం పెద్ద ప్రాబ్లం ఉండదు. టీవీ మాత్రం ఈరోజు మనం టీవీ గురించి చెప్పాం కదా, టీవీ ఉత్తరం వాళ్ళకు తూర్పు వాళ్ళకు మాత్రమే టీవీ పెట్టే విధానం చూసుకోండి. తూర్పు మధ్యస్థానం నుంచి ఆగ్నేయం వైపు, ఉత్తరం 12 ఫీట్ల వాళ్ళు ఉన్నప్పుడు మనకు 4 ఫీట్ ఇడిచిపెట్టి 8 ఫీట్ అంటే మధ్యస్థానం కన్నా కొద్దిగా ముందుకు రావచ్చు, వచ్చి అక్కడ ఏర్పాటు చేసుకునే విధానం చేయండి. 100% తూర్పును పెట్టే వాళ్ళు మాత్రం ఆగ్నేయం జరిపి పెట్టండి టీవీ. ఆ రకంగా పెట్టండి, మీరు శుభ ఫలితాలు మీకు వెతుక్కుంటూ వస్తాయి. అంటే పెట్టిన 2వ రోజే శుభం రాదు, ఉంటుంది, దానికి ఒక టైం పడుతుంది. అది కొద్దిగా మన మీద ఉన్న గ్రహాలు కొద్దిగా అనుకూలించి కొద్దిగా మన వాస్తు, మనం చేసే విధానం, మనం చేసే వర్క్ బట్టి కొన్ని చేంజ్ అవుతూ కొద్దిగా డెవలప్మెంట్ అనేది మనకు కనిపిస్తుంటుంది. ఒక మినిమం ఒక 21 నెల నుంచి మనకు డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది. అంటే 21 నెల నుంచి అంటే కాదు, అప్పుడు కూడా అవుతుంటుంది, కొద్దిగా లైట్గా మనకు కనిపించదు. అంటే మనం లోలో ఉన్న వాళ్ళం హై పిచ్లోకి వస్తుంటాం. కొద్దిగా 21 నెలల నుంచి మీది రాజబతుకు, రాజవీధి ఎలా ఉంటుందో అలా జరుగుతుందండి. ఈ టీవీకి మనకు రాజవీధికి సంబంధం ఏందని అడుగుతారు. మనం 100% టీవీ చూడడానికి కూర్చునేది పడమట కానీ దక్షిణ కానీ, మనం కూర్చునే ప్లేసే మనం ఏ విధంగా అయితే కూర్చొని చూస్తుంటామో అదే మనకు రాజవీధిని తీసుకొస్తుంది. నువ్వు అదే విధంగా ఈ రకంగా పెట్టి తూర్పున కూర్చొని ఉత్తరాన కూర్చున్నావు, ఇక్కడ బరువు పడుతుంది నీకు. అప్పుడు నీకు ఎఫెక్ట్ ఏమవుతుంది, పడమట నుంచి శనిదేవుని ఎఫెక్ట్ పడుతుంది, దక్షిణం నుంచి యమధర్మరాజు ఎఫెక్ట్ పడుతుంది. ఆ విధంగా యమధర్మరాజుని ఆహ్వానించకుండా, శనిదేవుని ఆహ్వానించకుండా టీవీని మార్చుకోండి, శుభ ఫలితాలు పొందండి. జై హింద్. రాజన్ వాసు. నమస్కారం.